నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతి యూసీసీపై చర్చ జరుగుతున్నటువంటి సమయంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక అడుగు వేయబోతోంది. లివ్ ఇన్ రిలేషన్షిప్ జంటలకు ఒక షాక్ అనే చెప్పాలి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం లివింగ్ రిలేషన్లో ఉన్నోళ్లపైన ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. సహజీవనంపై కఠిన చట్టాలు తీసుకురావడానికి ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది సర్కార్. పెళ్లి చేసుకుంటే ఎలాంటి నియమాలు వర్తిస్తాయో సేమ్ అలాంటి రూల్సే లివ్ ఇన్ రిలేషన్ కూడా వర్తించేలాగా ఒక బిల్ తీసుకొచ్చింది. లివ్ ఇన్ రిలేషన్షిప్ను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందేనని ప్రతిపాదన తీసుకొచ్చింది. జంటలకు సంబంధించినటువంటి వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్లు ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఒకవేళ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే 3 నెలల జైలు శిక్ష తప్పదంటూ కూడా హెచ్చరికలు ఇచ్చింది. అలాగే సహజీవనం ముగిస్తే రద్దయినట్లు కూడా సర్టిఫికేట్ ఇవ్వనుంది. సహజీవనం చేసే జంట తల్లిదండ్రులకు కూడా తప్పనిసరిగా ఈ సమాచారం ఇవ్వాల్సిందే. సో జూలై 20న అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టబోతోంది మోహన్ యాదవ్ ప్రభుత్వం. అయితే వెస్ట్రన్ కల్చర్ ప్రభావమో వ్యక్తిగత స్వేచ్ఛనో కారణాలు ఏమైనా కానీ యువతలో చాలామంది సహజీవనం వైపు అడుగులు వేస్తున్నారు. భారతీయ సంస్కృతికి తూట్లు పొడుస్తున్నారు అన్నది కూడా ఒకవైపు వినిపిస్తోంది. ఉరుకుల పరుగుల జీవితంలో బాధ్యతల్ని తప్పించుకునేందుకు సహజీవనంపై ఆసక్తి చూపిస్తున్నారు. పెళ్లిళ్లపైన ఒక రకమైనటువంటి భయంతో సహజీవనంలోకి వెళ్తున్నారు. దీంతో లివ్ ఇన్ రిలేషన్ పైన కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికీ రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు కోసం వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో అటు ఉత్తరాఖండ్ కానీ అస్సాం కానీ గుజరాత్ రాష్ట్రాల తరహాలోనే యూసీసీ అమలుకు కసరత్తు చేస్తోంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. సో ఈ తర్వాత అంటే రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. సో మా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు, మేము మా వ్యక్తిగతాన్ని మా పర్సనల్స్ని మేము ఎందుకు షేర్ చేయాలి, సో ప్రభుత్వాలు వ్యక్తిగత జీవితంలోకి ఎంటర్ అవుతున్నాయన్నటువంటి వాదన కొంతవైపు నుంచి వినిపిస్తే ఇది మహిళల భద్రతకు సంబంధించినటువంటి విషయం అన్నది ఇంకొంతమంది నుంచి వినిపిస్తున్నటువంటి మాట.